వేదిక పైన సోదర నాయకులకు, ఇక్కడకు విచ్చేసిన పెద్దలకు, సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన 41వ డివిజన్కి దగ్గర 3-4 సార్లు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం శివారు ప్రాంతం కాబట్టి చాలా రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉండింది. గత 4.5 సంవత్సరంగా ఈ రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు. ఈ 6 నెలల్లో ఎంత చేశామనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. 4.5 సంవత్సరంలో జరగని అభివృద్ధిని ఈ 6 నెలల్లో చేసి చూపించాం. సోదరిమణి వాళ్ళ భర్త గారు, వాళ్ళ మరిది గారు అందరూ కూర్చొని మా ప్రాంతం చాలా ఇబ్బంది పడుతున్నాము, మేము కార్పొరేటర్ అయ్యి కూడా ప్రజల ముందుకు పోలేని పరిస్థితి ఉంది, మీరు మాకు కనీసం మినిమం రోడ్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి, మాకు కూడా గౌరవం తేవాలి అని అడిగినప్పుడు కొంత బాధేసింది. ఎందుకంటే స్థానికంగా గెలిచినప్పుడు వాళ్ళు గౌరవంగా ఉంటేనే మాకు కూడా గౌరవం దక్కుతుంది. వాళ్ళు ఇబ్బంది పడితే మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ప్రత్యేకంగా నిధులు దగ్గర 3,30,00,000 ఇంతవరకే ఇచ్చాము. 38 లక్షలు తర్వాత ఈరోజు ఇంకొక 35 లక్షలు కావాలా, మాకు ఇంకా కొన్ని 1-2 ప్రాంతాలు ఉన్నాయి అని అడిగారు. తప్పకుండా ఆ 35 లక్షలు కూడా ఈరోజే శాంక్షన్ చేస్తామని కూడా తెలియజేస్తుంది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ గారు ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండాలి. అదేవిధంగా ఏవైతే ఇలా హౌసెస్ కానీ కుటుంబాలు కానీ పెరిగే ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో వాటిలన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఏదైతే సిటీకి తగినట్టుగానే ఆ ఏరియాలను కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు చెప్పిన సంక్షేమం అన్నిటిని కూడా చెప్పిన వాటి కంటే కూడా ఈరోజు అధికంగా ఇచ్చి ఈరోజు ప్రతి కుటుంబానికి నేనున్నాను అనే ఒక మాటతోటి కుటుంబాలన్నింటిని కూడా నడిపించే పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ యువత కానీ అందరికి కూడా నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, ఎస్టీలు బీసీలు మైనార్టీలు అనట్లేదమ్మా, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నాడు. ఎందుకంటే నేను కూడా వారి కుటుంబ సభ్యుడిని అనే ఒక ఆలోచనతోటి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం అంతా కూడా ఇంత శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి వర్యుల్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల కిందట ఎలా ఉందో పరిపాలన, ఇప్పుడు ఎలా ఉందో అందరినీ కూడా ఆలోచించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం రేషన్ షాప్కి వెళ్ళే పరిస్థితి లేదు, పెన్షన్స్కి పంచాయతీకి తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు మన ఇది చివరిన సచివాలయం ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది, వాలంటరీ వ్యవస్థ ఉంది. మనకి ఏదైనా కావాలనుకుంటే వేరే ఆఫీసెస్కి వెళ్ళి తిరిగే పరిస్థితి లేకుండా ఈరోజు మన ఇంటి దగ్గరకే పరిపాలన అందించే విధంగా కొనసాగిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చదువుకున్నప్పుడు చూసుంటారు, బుక్కుల్లోనే మాత్రమే చదువుంటారు. అంబేద్కర్ గారు రాసినటువంటి గ్రామ పరిపాలన, ప్రజల వద్దకే పరిపాలన అని. ఈరోజు జరుగుతున్న పరిపాలన అదే అని కూడా మీ అందరికీ కూడా తెలియజేసిన ఆనాటి మహనీయులు రాసినటువంటి అంబేద్కర్ గారు గ్రామ పరిపాలన ఈరోజు సచివాలయం వ్యవస్థ ద్వారా మనందరికీ కూడా అందజేస్తున్నాడు. ఆ మహనీయుల స్ఫూర్తితోటి ముందుకెళ్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మన ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధితోటి సంక్షేమంతో ముందుకు తీసుకెళ్లే విధంగా మన చేతుల్లోనే ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.